మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఆగమర్చడంలో ఇప్పుడున్న పరిస్థితులకు ప్రతి ఒక్కరూ భయపడాల్సి వస్తుందని శివానంద గురుధామం మేనేజింగ్ ప్రతినిధి త్రిపుటనేని గోపీచంద్ అన్నారు. దేశంలోని ప్రజలు సనాతన ధర్మం ఆచరించాలన్నారు. వరంగల్ నగరంలోని శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ సనాతన ధర్మ రక్షణకు పనిచేస్తుందని ఐఫోకస్ సంస్థ వరంగల్ బ్రాంచ్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీనివాసులు, చతుర్వేదంలో సుబ్రహ్మణ్యం, ఐఫోకస్ ప్రతినిధి వాసుదేవ శర్మ, యూత్ మోటివేటర్ వ్యాకరణం నాగేశ్వరరావు, శివానంద గురుధామం ప్రతినిధులు టి గోపీచంద్, సాయి నారాయణ, సోమరామయ్యలు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపీచంద్, సాయి నారాయణ మాట్లాడారు. వరంగల్ నగరంలో ఒక విశిష్టమైన కార్యక్రమం, అలాగే ఒక విశిష్టమైన ప్రారంభం మొదలైంది. దేశభక్తి, దేశం పట్ల భద్రత, వాటన్నిటికీ కూడా సనాతన సంప్రదాయ ఆచరణ, సనాతన ధర్మంలో ఉండడమే తప్ప వేరే మార్గం లేదని, సనాతన ధర్మం అని అంటే కేవలం హిందూ ధర్మం అని కాదు, భారతదేశ ధర్మం అని దాని అర్థము. భారతదేశంలో ఉన్న వివిధ జాతులు, మతాలు, అన్ని కులాల వాళ్ళు అందరి ఐక్య వేదిక అది. వాళ్ళందరూ పూర్వీకులు ఎలా బతికేవారు, ఒక గ్రామంలో కానీ పట్టణంలో కానీ అందరూ ఒక వ్యవస్థలాగా కలిసిమెలిసి ఉండి ఒకరి పెళ్లికి ఒకళ్ళు వెళ్ళి పద్ధతుల ప్రకారం పద్ధతుల ఆచరణ ఎలా చేస్తుండేవారు. ఈ రోజు పెళ్లిళ్ళలోకి వెళ్తే వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లే పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తున్నారు వేద పండితుల కంటే. వీటన్నిటిని పునరుద్ధరింప చేయాలనే ఉద్దేశంతో సనాతన సంప్రదాయ ఆచరణ పెరగాలనేందుకు అందరితోటి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ ప్రతిజ్ఞ వల్ల ఇక్కడి నుంచే శుభారంభం ప్రారంభమై భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి ఆల్రెడీ కలరా వచ్చినప్పుడు, మన కరోనా వచ్చినప్పుడే అందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఇక నుంచి కూడా అందరూ కూడా సనాతన సంప్రదాయ ఆచరణ పట్ల బయట నుంచి ఎక్కడి నుంచి అన్న వస్తే ఇంట్లోకి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోకుండా, చేతులు కడుక్కోకుండా, ఎవరిని ముట్టుకోరు, స్నానం చేయకుండా అన్నం తినరు. అలాంటి సంప్రదాయాలను వదిలేసి రోడ్ల మీద చెత్త చెదారం అంతా తినొద్దు. ఇది మన భారతదేశ విలువలకి చాలా భంగం. కాబట్టి ఫాస్ట్ ఫుడ్స్ని అన్నింటినీ మానేసి వెస్టర్న్ బయట దేశాల ఫుడ్స్ని అన్నింటినీ మానేయాలనేది తెలియజేస్తూ దాని ముఖ్య అతిథులుగా శ్రీ దాసరి శ్రీనివాసులు గారిని పిలవడం జరిగింది. ఆయన హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన చైర్మన్గా ఉన్నారు. అది కేవలం ట్రస్ట్ మాత్రమే కాదు, మొత్తం హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి యావత్ దేశంలో ఉన్న అందరినీ కూడా దాన్ని మోటివేట్ చేయడం ఆ ట్రస్ట్ లక్ష్యం. దీనికి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని ఎంచుకోవడం, కార్యదక్షత కలిగిన వారిని ఎంచుకోవడం, చంద్రబాబు నాయుడు కానీ, మోడీ గారిది కానీ, మిగిలిన నాయకులది, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ చిత్తశుద్ధి కనపడుతుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలతో, రాజకీయాలతో సంబంధం లేకుండా మన ఎవరికి వాళ్ళకి, హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్లకి వాళ్ళ పూర్వాచారాలను పునరుద్ధరింప చేయడానికి ప్రయత్నం చేయాలని, శాంతి భద్రతలు బాగా ఉండాలని, ఆరోగ్యం బాగా ఉండాలని, అందరికీ ఒక మంచి నడవడిక నేర్పడానికి, ప్రపంచానికి తలమానికంగా భారతదేశం అయ్యేలా అందరూ మొదలు పెట్టాలని ఇదే చిన్న ఉద్యమం లాగా తయారై పెద్ద ఉద్యమం లాగా మారి
అందరికీ ప్రపంచానికి ఆదర్శం కావాలని కోరుతున్నాము. ఇట్లు త్రిపురనేని గోపీచంద్, మేనేజింగ్ ట్రస్టీ, శివానంద గురు కల్చరల్ ట్రస్ట్, వరంగల్.